హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి. మెయిన్ ఏంటంటే కనీసం మా ఫార్మింగ్లో మేము చెప్పుకునే బాధలను కొంతవరకు చాలా వరకు రీచ్ అయ్యేటట్టు ఎట్టగైనా ఏదో విధంగా వ్యక్తపరచండి ప్లీజ్. ఎందుకంటే 35% ట్రంప్ పెట్టాడు ట్యాక్స్ ఇన్పుట్కి అనేసి తెలిసింది. దానివల్ల ఒకేసారి దళారులు 250 రూపీస్ ఉండే కాస్ట్ని 100 కౌంటు 200కి చేశారండి. నిజంగానే ఈ మధ్య మాకు ఆక్వా గ్రూపులు ఉంటాయి, వాటిలో మెసేజ్లు పెట్టి నా పరిస్థితి బాగాలేదన్నా, నేను చచ్చిపోవాలనుకుంటున్నా అనేసి ఎంతమంది ఉన్నారు చెప్తున్నారు తెలుసా. ఏంటంటే పెట్టుబడి పెట్టేశారండి. దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంటే 10 lakhs అవుతుంది. ఇంత కాస్ట్లో కూడా చేస్తున్నారు అంటే తర్వాత మళ్ళీ దాంట్లో ఎంత రికవర్ అవుతుందో ఎవరికి తెలియదు. అట్లా ఉంటుంది ఫార్మింగ్ అనేది. కనీసం ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోతే ఇంకా రాబోయే ఏకో ఫార్మింగ్లో మీరు అన్ఎక్స్పెక్టేషన్గా చూస్తారు. వ్యవసాయం చేయడానికి ఎంతమంది చచ్చిపోయి ఉంటారో తెలియదు. అట్లాగుంది పరిస్థితులు. మరి 250 రూపీస్ తగ్గించారు. ఒక పెయిన్తో చెప్తున్నాను. నేను ఈ రీసెంట్గా 2-3 ఆడియోలు పెట్టున్నారు. ఏందన్నా మా పరిస్థితి ఇట్లా ఉంది విషయం, కౌంట్ రేట్లు ఇట్లా ఉండేసరికి మా పరిస్థితులు మరీ ఘోరం. అదే పెంచాలంటే మాత్రం 5 రూపాయలు పెంచుతారు బోడిగాలు. ఇది ఆ బోడిగాలు వినాలి ఖచ్చితంగా. దరిద్రపు మొండా నా కొడుకులు, పనికి మాలిన వాళ్ళు. అవునండి, తగ్గించేటప్పుడు మాత్రం ఒకేసారి తగ్గిస్తారు వాళ్ళు. పెంచేది మాత్రం 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు అయింది పెంచేది. ఏం కడుపుకి అన్నం తినట్లేదా వాళ్ళకి తెలియదా? వాళ్ళ నోట్లో కూడా వెళ్ళేది ముద్దే కదా. తగ్గించేది మాత్రం అట్లా ఎందుకు తగ్గిరు, పెంచేది మాత్రం అట్లా పెంచుతారు. అంతే, ఎవరి స్వార్థం వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏం ఉండదండి. ఇటు తిరిగి సంక నాకేది ఎవరు తెలుసా? ఫార్మింగ్ చేసేవాడు, వ్యవసాయం చేసేవాడే. కనీసం ఇది 10 మందికి ఈ మెసేజ్ వెళ్ళి షేర్ చేసాడు చూడండి. వీళ్ళనంత వరకు కనీసం ఎవరో ఒకరికి గవర్నమెంట్ వర్క్ అన్నా కనీసం ఈ మెసేజ్ వెళ్తే కొంతవరకు రైతు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక 25 రూపాయలు పెరిగినా వాడు ఏమి ఇదవదు, కనీసం అస్సలు అవుతుంది. అది మా బాధ. ఈ కాస్ట్కి అయితే ఏం చేయలేరు, లాసే, అందరూ లాసే.